Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో కమర్షియల్ కమ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ మీ ముందుకైతే తీసుకురావడం జరిగిందండి. మరి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఆదిబట్ల అండి. ఆదిబట్ల టీసీఎస్ ముందే ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. ఈ ప్రాపర్టీ మేనేజర్తోని క్లియర్గా డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ క్లియర్గా మా వ్యూవర్స్ చెప్తారా ఒకసారి? ప్రాజెక్ట్ వచ్చేసి ఇది టోటల్ 1 acre ప్రాజెక్ట్ అండి. ఓకే. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది అనమాట ప్రాజెక్ట్ వచ్చేసి. నార్త్ సైడ్ ఏమో 100 feet రోడ్, ఓకే. ఈస్ట్ సైడ్ 40 feet రోడ్ ఉంటుందండి. ఓకే, ఇది వచ్చేసి 100 feet రోడ్, పక్కకు వచ్చేసి మనకు 40 feet రోడ్. ఇది వచ్చేసి కమర్షియల్ ప్లస్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. కమర్షియల్. ఇప్పుడు ఆల్రెడీ చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదండి, సూపర్ మార్కెట్, అదే విధంగా మిడ్ ప్లేస్ అయితే ఉంది. ఇది కమర్షియల్ ఎందుకు అంటున్నామంటే మెయిన్ రోడ్ మీద 100 feet మెయిన్ రోడ్ మీద అయితే ఈ అపార్ట్మెంట్ అయితే ఉండనండి. ఇన్ ఫ్యూచర్ ఏంటంటే మీకు కమర్షియల్ అయ్యే ఆప్షన్ కూడా ఉందన్నమాట. దీంట్లో మొత్తం ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయండి? టోటల్ దీంట్లో 93 ఫ్లాట్స్ సార్. 93. 2 and 3 BHK రెండు అవైలబుల్ ఉన్నాయి. ఓకే. 2 BHK వచ్చేసి 1242 square feet నుంచి ఉంది. ఓకే. వేరే 3 BHK 600 square feet నుంచి ఉంది అనమాట. ఓకే. ఇన్ కేసు ఎవరైనా తీసుకుంటే రెంట్ ఎంత వస్తుంది? 2 BHK 3 BHK? 2 BHK అయితే మనకి 20,000 వస్తుంది సార్ ప్రజెంట్ రేట్లో. ఓకే. వేరే 3 BHKకి 25,000 వస్తుంది. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే మనది రోడ్ పక్కన ఉంది కాబట్టి రెంటల్ కూడా ఈజీ ఆక్యుపై అవుతారు అనమాట. ఎస్, జస్ట్ ఏంటంటే టూలెట్ బోర్డ్ పెట్టడమే ఆలస్యం అండి. ఎందుకంటే టీసీఎస్ పక్కకే ఉంది కాబట్టి దాంట్లో చేసే జాబర్స్ కానీ, టీసీఎస్ అని కాదండి, నియర్ బై ఇక్కడ ఏంటంటే చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. సో బోర్డ్ పెట్టడం ఆలస్యం, మనకైతే రెంట్కి అయితే రావడం జరుగుతుంది అనమాట. మన ప్రాజెక్ట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్మోస్ట్ 65 to 70% మనకు ల్యాండ్ అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్లోనే కవర్ అయిపోతుంది. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ 65 to 70% అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్లో. ఓకే, అంటే యూడిఎస్లో కవర్ చూస్తున్నా కదండి. 70% మన యూడిఎస్లోనే వచ్చేస్తుందంట. ప్రాపర్టీ అయితే మంచి కమర్షియల్ అండి. ఇన్ ఫ్యూచర్ ఏంటంటే డబుల్ అయ్యే ఆప్షన్ అయితే ఉంది. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి క్లియర్గా 1 by 1 డీటెయిల్స్ అయితే అడిగి తెలుసుకుందాము. అదేవిధంగా మీకు టీసీఎస్ కూడా ఎక్కడ ఉందని చూపిస్తాను. దీంట్లో మంచి మంచి ఇమ్యూనిటీస్, కార్ పార్కింగ్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. అవన్నీ లోపలికి వెళ్ళి చూద్దాం. మన అపార్ట్మెంట్ ఏంటంటే అండి, ఎంట్రన్స్ ఎగ్జిట్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఓకే. నార్త్ ఫేస్ నుంచి మనకి వాక్వే ఉంటుంది అనమాట, డైరెక్ట్ 100 feet రోడ్ నుంచి. ఓకే. మనం షాపింగ్ పర్పస్ ఏమైనా వాక్వే కావాలంటే రావచ్చు. మన కార్ అలాంటివి ఉంటే మనకు ఈస్ట్ ఫేసింగ్ నుంచి చూస్తున్నాం కానీ ఒకసారి లోపలికి వాక్వే నుంచి అయితే లోపలికి వెళ్దాము. ఫస్ట్ ఎంటర్ కావడానికి అయితే ఈ విధంగా అయితే మనకు తీసుకోవడం జరిగింది. మనకు ఈ అపార్ట్మెంట్లో ఇమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయండి? ఎమ్యూనిటీస్ అంటే మనకి జిమ్ ఉందండి, ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, మనకి 1 side బాస్కెట్బాల్ కోర్ట్, దాని తర్వాత బ్యాంక్వెట్ హాల్. ఓకే. లైక్ బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయండి. మ్యాక్స్ ఒక అపార్ట్మెంట్కి ఏమేమి ఇస్తారో అవన్నీ ఉన్నాయి. అన్ని ఎమ్యూనిటీస్ చూస్తున్నాం కానీ మంచిగా పక్కకి చూస్తే స్విమ్మింగ్ పూల్ ఉంది. చూస్తున్నారు కదా, స్విమ్మింగ్ పూల్ అవుతుందండి. చాలా మంచిగా ఉంది అపార్ట్మెంట్. ఏంటంటే చాలా తక్కువ అండి, ఏంటంటే మరి ఎక్కువ ఫ్లాట్స్ అయితే లేవు, ఆ ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే బాస్కెట్బాల్ అవుతుంది. ఒకసారి మనం ఏంటంటే జిమ్ సెంటర్ కూడా ఉందంట, అదేవిధంగా బ్యాంకెట్ హాల్ కూడా ఉందంట. అవి కూడా చూద్దాము. చూసిన తర్వాత మనం ఫ్లాట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనం జిమ్లోకి అయితే రావడం జరిగిందండి. చాలా స్పేషియస్గా పెద్దగా జిమ్ సెంటర్ కూడా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, అన్ని ఎక్విప్మెంట్స్ అయితే అన్నీ ఉన్నాయండి. దీంట్లో మంచిగా వాష్ ఏరియా, వాష్రూమ్ కూడా అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో ఎవరైతే ఈ అపార్ట్మెంట్ పర్చేస్ చేస్తారో ఈ ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళకు ఉంటాయి అన్నమాట. సో ఎవరికి నచ్చినా కానీ స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తారు, మనం డైరెక్ట్ కన్సల్ట్ కాండి. మనకు జిమ్ పక్కకి ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయండి. పిల్లలు ఏంటంటే మంచిగా ఆడుకోవచ్చు, పెద్దలు కూడా మంచిగా ఆడుకోవడానికి, స్ట్రెస్ ఫ్రీ కావడానికి మంచి మంచి ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి రండి చూద్దాం. ఇది ఇండోర్ గేమ్స్ ఏరియా అన్నమాట. చూస్తున్నారు కదా, టేబుల్ టెన్నిస్ కానీ, స్నోకర్స్ కానీ, ఈ విధంగా క్యారమ్ బోర్డ్స్ కానీ అన్నీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. గార్డెన్ పక్కకి మంచిగా బాంకెట్ హాల్ కూడా ఉందండి. ఒకసారి చూద్దాము. స్పేషియస్ ఉందండి. మంచి ఒక ఫంక్షన్ చేసుకున్నా కానీ, కిటీ పాజిటివ్ చేసుకోవడానికి కానీ ఎంత బ్యూటిఫుల్, ఎంత స్పేషియస్ ఉందో చూస్తున్నారు కదా. ఈ అపార్ట్మెంట్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి ఇవన్నీ ఇమ్యూనిటీస్ అన్నీ వస్తాయన్నమాట. చాలా మంచి అపార్ట్మెంట్ అండి. అంటే మరీ పెద్దగా చాలా ఫ్యామిలీస్ అలా కాకుండా సెలెక్టెడ్ మంచిగా తక్కువ ఫ్యామిలీస్తో అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఇది కన్స్ట్రక్షన్ చేశారు. మీకు ఏం డౌట్ ఉన్నా అని స్క్రీన్ మీద మేనేజర్ నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ మేనేజర్ కన్సల్ట్ అయితే మీకు మోర్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తారన్నమాట. మనం ఇప్పుడు ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నామండి. చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మనకు కార్ వెళ్ళడానికి వే అన్నమాట. కింద వెళ్తే మనకు కార్ పార్కింగ్ ఉందండి. అదేవిధంగా మనకు ఇక్కడే పక్కకి వచ్చేసి మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉందన్నమాట. ఒకసారి
ఇవన్నీ తెలుసుకున్నాం కదా, ఇమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ పార్కింగ్ గురించి. ఇప్పుడు ఫ్లాట్ దగ్గరికి వెళ్దాము, ఫ్లాట్లోకి వెళ్ళి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. ఈ అపార్ట్మెంట్ అసలు ఎన్ని ఫ్లోర్స్ ఉందండి? ఇది టోటల్ 5 ఫ్లోర్స్ అండి. 5 ఫ్లోర్స్. ఎన్ని ఫ్లాట్స్ అన్నారు? టోటల్ 93 ఫ్లాట్స్. 9 ఫ్లోర్కి 17 ఫ్లాట్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో దీంట్లో 2 and 3 BHK ఉన్నాయి. 2 BHK సైజ్ వచ్చేసి 1242 స్క్వేర్ ఫీట్ నుంచి అప్ టు మనకు 1300 చేంజ్ వరకు ఉన్నాయి. ఓకే. వేరే 3 BHK 600 స్క్వేర్ ఫీట్ నుంచి ఉందన్నమాట. ఓకే. చూసినా కదా. ఇప్పుడు ఏంటంటే ఒకటి మోడల్ హౌస్ అంటే శాంపిల్కి ఒకటి చూపిస్తాను, మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. మీరు లైవ్లో వచ్చేసండి, మీకు లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే క్లియర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు లైవ్లో వచ్చి చూసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుందండి. సో స్క్రీన్ మీద నెంబర్, సార్ది నెంబర్ ఉంటుంది, ఫోన్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. లొకేషన్కి వచ్చేసి మొత్తం అపార్ట్మెంట్ క్లియర్గా చూడండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీకు ఒక ఫ్లాట్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. అంటే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఈ అపార్ట్మెంట్కి ఎన్ని లిఫ్ట్స్ ఉన్నాయండి? మొత్తం టోటల్ 3 లిఫ్ట్స్ ఉన్నాయండి. 3 లిఫ్ట్స్ ఉన్నాయి. 2 ప్యాసింజర్ లిఫ్ట్, 1 వచ్చేసి గూడ్స్ లిఫ్ట్ ఉందన్నమాట. ఓకే. చూస్తున్నాండి 3 లిఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక మంచి ఫ్లాట్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. పక్కన కనిపించేది మల్టీప్లెక్స్ అండి కన్స్ట్రక్షన్. ఓకే. ఆ కన్స్ట్రక్షన్ ఏది? మల్టీప్లెక్స్ మన అపార్ట్మెంట్ పక్కనే ఉంటుంది అనమాట. చూస్తున్నా కదండి, అపార్ట్మెంట్ పక్కకి ఒక మల్టీప్లెక్స్ కూడా షార్ట్లీ ఓపెన్ కాబోతుంది. ఇప్పుడు ఒకసారి 2 BHK ఫ్లాట్ చూస్తున్నాం సార్, వెస్ట్ ఫేసింగ్. ఓకే. ఈ ఫ్లాట్స్ అన్ని మనకి మార్టిగేజ్ రీసెంట్ రిలీజ్ అయిందండి. ఓకే. సో మిగతా 5 ఫ్లోర్స్ మొత్తము ఆక్యుపై అయిపోయారు. ఇది వచ్చి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. అంటే ఏ ఫ్లోర్లో ఉంది ప్రజెంట్? ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇప్పుడు ప్రాపర్టీ సేల్కి ఏ ఫ్లోర్లోనే? ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్కే ఉన్నాయి మనకు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి కొన్ని, ఇంకా వేరే 3 BHK అయితే వేరే ఫ్లోర్స్లో కూడా వేకెంట్ ఉన్నాయి అనమాట. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇది వచ్చేసి హాల్ అండి. చూస్తుంటే హాల్ అయితే చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారనమాట. మనకు ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మంచిగా విండోస్ విషయానికి వస్తే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇట్లా మంచి 4x4 UPVC విండోస్ తీసుకున్నారు. చాలా బాగుందండి. ఇప్పుడు 2 BHK ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, బట్ మీరు ఇక్కడికి విజిట్ చేస్తే 3 BHK కూడా ఉన్నాయి. డిఫరెంట్ సైజ్, డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్నాయి. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం, తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఈజీగా కింగ్ సైజ్ బెడ్ పడుతుంది. దీంట్లో కూడా మంచిగా ఒక 4x4 విండో తీసుకున్నారు. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి. చూస్తున్నాం కదా, మంచి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీస్ అండి ఇవన్నీ. మీకు ఏం డౌట్ ఉన్నా స్కీమ్ మీద నెంబర్ కన్సల్ట్ అవుతే అన్నీ క్లియర్గా చెప్తారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఈక్వల్ టు మాస్టర్ బెడ్రూమ్ అంత ఉందన్నమాట. దీని నుంచి ఏంటంటే మనకు బ్యాక్ సైడ్ బాల్కనీ ఉంది. చూస్తున్నాం కదా, బాల్కనీలోకి అయితే రావడం జరిగిందండి. బాల్కనీ చూస్తే మంచి మనకు గార్డెన్ కానీ, అదేవిధంగా మంచి స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ అయితే కనిపిస్తున్నాయి. వెంటిలేషన్ ప్రాబ్లం లేదు. వెంటిలేషన్ ప్రాబ్లం ఎందుకు లేదంటే మనకు అపార్ట్మెంట్ ముందు 40 feet రోడ్ అయితే ఉందన్నమాట. చూస్తున్నాం కదా, అది 40 feet రోడ్డు. ఇంకోటి మనకి ఈ ఫ్లాట్కి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 100 feet గ్యాప్ వస్తుంది సార్. ఓకే. 40 feet రోడ్కి దీనికి 100 feet గ్యాప్ 100 feet గ్యాప్ వస్తుంది. అండ్ ఇంకోటి మోర్ ఓవర్ అపార్ట్మెంట్ వచ్చేసి C షేప్లో ఉంటుంది కాబట్టి వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే. సో ఈవెన్ మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము అయినా సరే మీరు చూసుకోవచ్చు వెంటిలేషన్ ఎట్లున్నాం. మామూలుగా ఈ వెంటిలేషన్ ఏంటంటే 4th floor 5th floorలో ఉంటుందండి. అంత వెంటిలేషన్ మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉందంటే మీరే అర్థం చేసుకోండి. మంచి ప్లానింగ్తో కట్టినారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన కిచెన్ అయితే చూద్దామండి. కిచెన్ చూసే ముందు ఇది కామన్ బాత్రూమ్ అండి. చూస్తున్నారు కదా, కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. దీంట్లో వెస్టర్న్ తీసుకున్నారు. ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా మంచిగా ప్లాట్ఫామ్ గ్రానైట్తో తీసుకున్నారు. చాలా మంచిగా ఉందండి. జస్ట్ కబోర్డ్ వర్క్ చేసేసుకొని ఉండొచ్చు అన్నమాట. కింద మంచిగా టైల్స్ తీసుకున్నారు. మంచిగా రెడీ టు ఆక్యుపై ట్యాప్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఆల్రెడీ లివింగ్స్ మొత్తం వచ్చేసి ఉంటున్నారు. 70 to 80% ఆక్యుపై అయిపోయినాయి అన్నమాట. కొన్ని మాత్రమే సేల్కి ఉన్నాయండి. హరి అప్ అండి, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఇది మంచి కమర్షియల్ అవుతుంది. ఎందుకంటే మెయిన్ TCS పక్కకే ఉండడం వల్ల మీరు ఉండకున్నా సరే జస్ట్ రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా 20 to 25,000 రెంట్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. బాల్కనీ ఇది వాష్ ఏరియా అనమాట. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు మనం చూసిన ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో ఎంత సేఫ్టీ అండి? ఇది మనకి 1252 SFT వస్తుందండి. ఓకే. వెస్ట్ ఫేసింగ్, చుట్టూ వెంటిలేషన్ ఉంటుంది అనమాట. ఓకే. దీని పర్ SFT ఎంత అండి? 4600 చెప్తున్నామండి పర్ SFT. ఓకే. ఇది ఫిక్స్ ప్రైస్ అండి, నెగోషియబులా? స్లైట్లీ నెగోషియబుల్ అండి. ఓకే. ఏమంటే లోన్ గురించి ఏమంటే లోన్ మనకి 80% వరకు ఏ బ్యాంక్ వెళ్ళినా లోన్ వస్తుందండి. లైక్ HDFC, ICICI అన్ని బ్యాంక్ అప్రూవల్స్ ఉన్నాయి అనమాట. ఓకే. చూస్తానండి అన్ని బ్యాంక్స్ అయితే. దట్టు మనది HMD రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి, కాబట్టి ఏ బ్యాంక్ వెళ్ళినా లోన్ ఇస్తారు. చూస్తానండి మంచి ప్రాపర్టీ అండి. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇమ్మీడియట్లీ ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మనము ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎప్పటికైనా ప్రాబ్లమే ఉండదు.
ప్లస్ ఏంటంటే ఇది కమర్షియల్ కాబట్టి మీకు రెంట్సే మంచిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇన్ ఫ్యూచర్ కూడా డే బై డే చాలా మంచిగా డెవలప్ అవుతుందండి. టీసీఎస్ ముందే ఉంది, పక్కకు చాలా కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. సో ఇన్ ఫ్యూచర్ దీన్ని మనం కమర్షియల్లా కూడా వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు యూడిఎస్ ఎలా అండి? దీనికి మనకి 2 BHK అయితే 43 నుంచి 45 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. ఒక ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ ఎంత నడుస్తుంది? పర్ స్క్వేర్ యార్డ్ సెకండ్ థర్డ్ బెడ్ మనకి 80,000 నడుస్తుంది సార్ పర్ స్క్వేర్ యార్డ్. ఎందుకు నడుస్తుంది అంటే 100 feet రోడ్కు ఉంది సార్. ఓకే, వెనకాల టీసీఎస్ మనకి. అవును. ఓకే, మనది రోడ్ మీదే ఉంది కదా, మనది సెకండ్ థర్డ్ బిట్ మన మెయిన్ రోడ్ మీద. అంటే రెసిడెన్షియల్ కన్సిడర్ చేసి ఆ రేట్ చేసినా కానీ అప్రాక్సిమేట్లీ 65 to 70% మనకు ల్యాండ్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 65 రూపీస్ ల్యాండ్కే మనం ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. మిగతాది కన్స్ట్రక్షన్కి ప్లస్ ఇవి అంటే ఇమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఈవెన్ కన్స్ట్రక్షన్ అప్రిషియేట్ కాకపోవచ్చు కానీ ల్యాండ్ అయితే అప్రిషియేట్ అవుతుంది సార్. సో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే బెస్ట్ ఆప్షన్. లైక్ రెంటల్ కూడా ఈజీ రెంటల్ వస్తుంది అనమాట. చూస్తున్నా అండి, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అపార్ట్మెంట్కి మాత్రం. రెడీ టు ఆక్యుపై, రీసెంట్ కన్స్ట్రక్షన్ అండి. ఆల్రెడీ 70 to 80% పీపుల్ వచ్చేసి ఆల్రెడీ స్టే చేస్తున్నారు. సో ఇవి కూడా మనకి ఏంటంటే మార్టిగేజ్ ఫ్లాట్స్ అండి. సో మార్టిగేజ్ ఫ్లాట్స్ కాబట్టి ఇంకా రిమైనింగ్ ఉన్నాయి. పైన ఆల్రెడీ ఆక్యుపై అయిపోయారు, చాలా ఫ్యామిలీస్ లివింగ్ ఉంటున్నారు. అది కూడా చూసుకోవచ్చు మీరు ఒకసారి. ఓకే, ఇదంతా ఏంటంటే మీరు లైవ్కి వస్తే ఇవన్నీ చూసుకోవచ్చు అనమాట. సో లొకేషన్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా పెడతానండి. మీకు ఎవరికి డౌట్ ఉన్నా అని స్క్రీన్ మీద నెంబర్ కూడా ఉంటుంది, స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయొచ్చు. లొకేషన్కి వచ్చేసి లైవ్లో చూసుకొని మీరు క్రాస్ చెక్ చేసుకొని ఫ్లాట్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మంచి మంచి ఫ్లాట్స్ ఇంకా మేము ఫ్యూచర్లో చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామని. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.